హలో అండి. ఈ వీడియోలో లవ్ ఫార్ములా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జియాన్ వచ్చేసి లోపలికొస్తుంది కదా! క్లబ్ లోపలికి. అప్పుడే షంగ్ కూడా తనని చూస్తాడు. తనని చూడగానే జియాన్ ఇలా చెప్తుందనమాట. జస్ట్ మన ఫ్రెండ్స్ మనిద్దరం మాట్లాడుకోవాలని చెప్పేసి ఇలా హెల్ప్ చేశారు అంతే అన్నట్టు చెప్తుంది. షంగ్ అప్పుడేమంటాడంటే, "నీకు ఆల్రెడీ నా కండిషన్ గురించి తెలుసు. సో, ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే లెట్స్ బ్రేకప్" అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఆ మాట వినగానే ఒక్కసారిగా జియాన్‌కి ఏం అర్థం కాదు. బ్రేకప్ ఏంటి అసలు ఏమైందని చెప్పేసి. సో, షంగ్ బయటికెళ్ళినప్పుడు వాళ్ళేమనుకుంటారంటే బయట వెయిట్ చేస్తూ ఉంటారు కదా! వీళ్ళందరూ కూడా వింటారనమాట. వాళ్ళు ఈ ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళిద్దరిని ఫ్రీగా వదిలేయడమే బెస్ట్ మనం మాట్లాడకుండా అన్నట్టు వాళ్ళిద్దరిని అలా వదిలేస్తారు. లోపల జియాన్ అయితే పాపం అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుందనమాట. ఏం చేయాలో అర్థం కాక చాలా అంటే చాలా బాధపడుతుంది పాపం. ఆ రోజు నైట్ ఏమో గ్రౌండ్‌లో షంగ్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. సో, జియాంగ్ ఏం చేస్తుందంటే అసలా ఎందుకు బ్రేకప్ అయిందో తెలుసుకోవడానికి కొంచెం బీర్ తీసుకొని వెళ్తుందనమాట. డ్రింక్ చేసినా కన్నా నిజం చెప్తాడేమో షంగ్ అని చెప్పేసి జియాంగ్ ఇలా ప్లాన్ చేస్తుంది. అక్కడికి ఎళ్ళగానే షంగ్ ఏం చెప్తాడంటే, "జియాన్ గురించి అయితే ఇక్కడి నుండి వెళ్ళిపో" అంటే, "ఏంటి అలా మాట్లాడుతావు? నేను నీ ఆంట్‌ని. ఇలాంటి సిట్యుయేషన్‌లో నేను కాకపోతే నిన్నెవరు చూసుకుంటారు? నోరు మూసుకొని కూర్చో" అని చెప్పేసి కొన్ని డ్రింక్స్ ఇస్తుందనమాట. డ్రింక్స్ తాగిన తర్వాత అయినా సరే నిజం చెప్తాడేమో అని చెప్పేసి క్వెషన్స్ ఏస్తూ ఉంటుంది. ఎందుకు నువ్వు జియాన్‌కి బ్రేకప్ చెప్పావు అని చెప్పి. బట్ షంగ్ మాత్రం ఏమీ మాట్లాడడనమాట. నోరసలు విప్పడు. ఇంత చేసి వేస్ట్ అయిపోయింది ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది అక్కడి నుండి. తను వెళ్ళిపోయిన కాసేపటికి ఎంటోంగ్ చూస్తుందనమాట షంగ్‌ని. ఏంటి షంగ్ ఇక్కడ పడిపోయి ఉన్నాడు అని చెప్పేసి డ్రింక్ చేసి హాస్టల్ దగ్గర వదిలేద్దామని చెప్పి తనే షంగ్‌ని తీసుకువెళ్తూ ఉంటుందనమాట. తను షంగ్‌ని తీసుకువెళ్ళడం దూరం నుండి జియాన్ కూడా అబ్జర్వ్ చేస్తుంది. జియాన్ చాలా బాధపడుతుందనమాట. మళ్ళీ ఎంటోంగ్ క్లోజ్ అవుతుందేమో అని చెప్పేసి షంగ్‌కి. తనిక కోపంగా వెళ్ళిపోతుందనమాట జియాన్ బాధగా. తిను వెళ్ళిపోగానే అప్పుడే షీ బయటకొస్తాడు. అంటే వాళ్ళ హాస్టల్ దాకా వెళ్తుంది కానీ లోపలికి వెళ్ళలేదు కదా! సో, షీ కిందకొచ్చేసి షంగ్‌ని లోపలికి తీసుకెళ్తాడనమాట ఎంటాంగ్‌కి థాంక్ యూ చెప్పేసి. జియాన్ ఇక బాధపడుతూ వెళ్తూ ఉంటే హాస్టల్ బయట మీఫెన్ ఇంకా జియాంగ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తను బాధలో ఉంటుంది కదా! తనెక్కడికైనా బయటికి తీసుకెళ్దామని చెప్పేసి జియాన్ రాగానే మనందరం బయటికి వెళ్దాం డిన్నర్‌కి అని చెప్పేసి జియాన్ ఒక ప్లేస్‌కి తీసుకువెళ్తారు. అక్కడ కూడా తను బాధపడుతుంటే వీళ్ళిద్దరు కావాలని చెప్పేసి తన బాధ మర్చిపోయేదానికి తనని కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. "అది తిను, ఇది తిను ఇక్కడ చాలా బాగున్నాయి. ఇవన్నీ నీకోసమే ఆర్డర్ చేసాం తిను, తిను" అని చెప్పేసి. తను ఏడుస్తుండేసరికి అది కూడా ఈళ్ళెలా చేస్తారంటే ఆనియన్స్ వల్ల కళ్ళలో మాకు నీళ్ళొస్తున్నాయి. ఈ హోటల్ వాళ్ళని తిట్టాలని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. ఫైనల్లీ జియాన్ నవ్వుతుందనమాట. సో, అలా తన మూడ్ కొంచెం వాళ్ళు సెట్ చేస్తారు. నెక్స్ట్ డే షంగ్ ఏం చేస్తాడంటే ఏదో మ్యాథ్ కాంపిటీషన్ ఉందని చెప్పేసి మంకీతో ఇలా చెప్తాడు. "నేను మ్యాథ్ కాంపిటీషన్‌కి కొన్ని రోజులు ఈ సిటీలో ఉండను. వేరే సిటీకి వెళ్తున్నాను. పైగా ఈ స్విమ్మింగ్ క్లబ్ ఇక నీకే వదిలేస్తున్నాను. నువ్వే చూసుకోవాలి. స్టాంప్ వచ్చేసి డెస్క్‌లో పెట్టాను" అన్నట్టు చెప్తాడనమాట. మరి జియాన్‌కి ఏం చెప్పవా అంటే ఏం మాట్లాడడింకా. షంగ్ వెళ్ళిపోతాడు. సో, మంకీ వెంటనే జియాన్‌కి కాల్ చేసి చెప్తాడనమాట. "షంగ్ ఇలా వెళ్ళిపోతున్నాడు మ్యాథ్ కాంపిటీషన్‌కి. మీట్ అయ్యే పనైతే వెళ్లి మీట్ అవ్వు" అని చెప్పి. బట్ జియాన్ మాత్రం షంగ్ నాతో చెప్పలేదు కదా అని చెప్పేసి తను పట్టించుకోకుండా కాఫెటేరియాకి వెళ్తుంది. అక్కడ లంచ్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ కొంతమంది చూసావా ఫైనల్లీ వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయిందని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మీఫెన్ ఇంకా జియాన్ కూడా మాటలు విని వీళ్ళకేం పని లేదు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారని చెప్పేసి జియాన్ పక్కన కూర్చుంటారు. వాళ్ళు రాగానే జియాన్ నాకు తినాలనిపించట్లేదు నేను వెళ్తున్నానని చెప్పేసి తను బయటకొస్తుందనమాట. అప్పుడే షీ తనకి కాల్ చేసి అర్జెంట్‌గా ఇక్కడికి రా కెఫేకి ఇది నీ రికార్డర్ గురించి అన్నట్టు తనని రమ్మని చెప్తాడు. పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుందనమాట. నేను దీన్ని సెట్ చేశానని చెప్పేసి ప్లే చేస్తాడు. అందులో అప్పుడు ఎడిట్ చేసిన ఆడియో ఏదైతే ఉంటుందో ఇక షంగ్‌ని నేను చూసుకోలేను బ్రేకప్ చెప్పాలనుకుంటున్నానని చెప్పేసి ఆడియో విని తను షాక్ అవుతుంది. ఇది నా వాయిసే బట్ ఇది నేను చెప్పాను బట్ ఎవరో ఎడిట్ చేశారు. నేను వేరే విధంగా చెప్పాను ఇదంతా అన్నట్టు తను క్లియర్‌గా షీతో చెప్తుందనమాట. అవునా ఇది ఎడిట్ చేసిందయితే ఒరిజినల్ అయితే నేను రిట్రీవ్ చేయలేకపోయాను. అట్‌లీస్ట్ ఒరిజినల్ ఉండాలి కదా! మనం ప్రూవ్ చేయడానికి మనం కరెక్ట్ అంటే, ఇట్స్ ఓకే. థాంక్ యూ సో మచ్ దీన్ని హెల్ప్ చేసినందుకు. ఒరిజినల్ నా కంప్యూటర్‌లో ఉంది. నేను అది అర్జెంట్‌గా షంగ్‌కి పంపిస్తానని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆడియో ఫైల్‌నంతా షంగ్‌కి మెయిల్ చేస్తుంది తిను. షంగ్ వచ్చేసి ఆల్రెడీ అక్కడికి వెళ్తాడు కదా! తన నుండి మెసేజ్ రాగానే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆడియో వినడం స్టార్ట్ చేస్తాడు. ఆడియో ఫస్ట్ నుండి ఎడిట్ చేయకుండా తను ఏదైతే రికార్డ్ చేసిందో మొత్తం షంగ్ క్లియర్‌గా వింటాడనమాట. బయటకొచ్చేసి అది విన్నాకే అర్థమవుతుంది. పాపం తిన్న తప్పేం లేదని చెప్పేసి. బట్ స్టిల్ తనకి రిప్లై ఇవ్వడు. ఎందుకంటే తనకు ఆల్రెడీ ఆ డిప్రెషన్, ఆ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి తన వల్ల జియాన్ సఫర్ అవ్వడం ఎందుకు? తను విడిపోయి వేరే వాళ్ళతో హ్యాపీగా ఉండడమే బెస్ట్ అని చెప్పేసి అందుకే రిప్లై ఇవ్వడు. జియాన్ ఏమో షంగ్‌కి ఫోన్ చేస్తూ ఉంటుందనమాట. ఫోన్ కనెక్ట్ అవ్వదు. అదేంటి విన్నాడా లేదా అర్థమే చావట్లేదే. మెయిల్ అయితే సెండ్ అయిందని చెప్పి ఏం చేయాలో అర్థం కాక షీ దగ్గరికి వెళ్లి అడుగుతుందనమాట. నేను అది మెయిల్ సెండ్ చేసింది బట్ రిప్లై లేదు. నా కోసం ఒకసారి అడుగుతావా షన్‌ని ఈ విషయం గురించి అన్నట్టు షీని అడుగుతుంది.
తన కోసం మెసేజ్ చేస్తాడనమాట. సరే నేను మెసేజ్ చేస్తా అంటే, దానికి షంగ్ ఏం రిప్లై ఇస్తాడంటే, విన్నాను అన్నట్టు రిప్లై ఇస్తాడు. అది తనకి చూయిస్తాడు. అది చూసి కూడా నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడా? నేనింకా దాని వల్ల ఇగ్నోర్ చేసినా అనుకున్నాడు. ఏమైందో ఏంటో షంక్ నాకేం అర్థం కావట్లేదు అంటే, నువ్వేం వర్రీ అవ్వకు. వచ్చిన తర్వాత ఫేస్ టు ఫేస్ మాట్లాడితేనే మ్యాటర్ క్లియర్ అవుతుంది. కన్ఫర్మ్‌గా మీ ఇద్దరు మళ్ళీ రీయూనైట్ అవుతారులే అన్నట్టు తను చెప్తాడనమాట. పాపం తిని మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకిలా అవుతుందని చెప్పేసి క్లైంబింగ్ జిమ్‌కి వెళ్ళి అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ఓవర్‌గా. మీఫెన్ ఇంకా జియాంగ్ ఏమో ఆపడానికి ప్రయత్నించినా తను ఎవరి మాట వినదనమాట. నెక్స్ట్ డే కొంచెం సిగ్గా అయిపోతుంది. ఫీవర్ రాకపోయినా సరే బాగా బాడీ అలసిపోతుందనమాట. సో, జియాంగ్ ఏం చేస్తుందంటే, "ఏంటేదైనా తినంటే నాకు ఆకలిగా లేదు" అన్నట్టు తను చెప్తుంది. "నువ్వు ఇలానే చేస్తూ ఉంటావా? తిండి తిప్పలన్నీ మానుకొని ఉండు, నేను అసల షంకి కాల్ చేస్తా" అని చెప్పేసి తనే కాల్ చేసి జియాన్ పొజిషన్ చెప్తుందనమాట. "నీ వల్ల తను తినట్లేదు, సరిగ్గా ఏం చేయట్లేదు. తను పాపం చాలా బాధపడుతుందంటే, తన సిట్యుయేషన్ గురించి నాకెందుకు చెప్తున్నావు? నాకేం సంబంధం" అన్నట్టు షంగ్ అంటాడు. ఆ మాట అనేసరికి జియాన్‌కి కూడా ఏం చేయాలో అర్థం కాదనమాట. షంగ్ ఆ మాటను పెట్టేసేసరికి, సరే నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. షంగ్ ఏం చేస్తాడంటే వెంటనే జియాన్ కోసం ఆర్డర్ చేస్తాడనమాట. బట్ ఎలా చేస్తాడంటే అదేదో తనకి ఫ్రీ ఆర్డర్ వచ్చినట్టు చెప్పమని చెప్తాడు. కాసేపు అయిన తర్వాత ఆర్డర్ వాళ్ళు కాల్ చేసి, "మీరు ఫ్రీ ఆర్డర్ ఒకటి గెలుచుకున్నారు. లక్కీ డ్రాలో అది మీకు డెలివరీ చేస్తున్నాం, రిసీవ్ చేసుకోండి" అన్నట్టు చెప్తారనమాట. అది రిసీవ్ చేసుకుంటుంది తను. రిసీవ్ చేసుకొని ఫైనల్లీ లంచ్ కంప్లీట్ చేస్తుందనమాట. బట్ తనకి షంగే గుర్తొస్తూ ఉంటాడు. షంగ్ ఇచ్చిన హైపాతియా కీ చైన్ ఉంటుంది కదా! దాన్ని పట్టుకొని షంగ్‌నే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. జియాన్ ఇక బీచ్ దగ్గర కూర్చొని షంగ్ ఇచ్చిన లాకెట్‌ని చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలాగో తను బ్రేకప్ చెప్పాడని చెప్పేసి ఆ లాకెట్‌ని అక్కడే శాండ్ దగ్గర బూట్ చేస్తుందనమాట. సో, మన మంకీ వచ్చేసి తన రూమ్‌లో స్విమ్మింగ్ క్లబ్‌ది స్టాంప్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జియాన్ కాల్ చేసి "ఏం చేస్తున్నావంటే" "స్టాంప్ కోసం సెర్చ్ చేస్తున్నాను. డ్రాయర్‌లో ఉందని చెప్పాడు. బట్ ఇక్కడ లేదు" అంటే, మేబీ తన ఆఫీస్‌లో ఉందేమో. "నేనిక్కడే ఉన్నాను, చూస్తా ఆగు" అని చెప్పేసి తను చూస్తుంది. స్టాంప్ అక్కడ దొరుకుతుందనమాట. "ఇక్కడుంది, నువ్వు ఇక్కడికి రా" అని చెప్తే సరే అని చెప్తాడు. అదే డెస్క్‌లో తనకి ఒక రిపోర్ట్ కూడా కనిపిస్తుందనమాట. తన సైకాలజీ అసెస్మెంట్ తీసుకుంటాడు కదా! ఆ రిపోర్ట్స్ అన్నీ అక్కడుంటాయి. వెంటనే అది చూసి తను జియాన్‌కి కాల్ చేసి అర్జెంట్‌గా ఇక్కడికి రమ్మని చెప్తుంది. అక్కడికొచ్చాకే తెలుస్తుంది ఎందుకు షంగ్ తనకి బ్రేకప్ చెప్పాడో ఇదే మెయిన్ రీజన్ అని చెప్పేసి. నేను తన సిట్యుయేషన్ గురించి అసలు అర్థం చేసుకోలేదు. ఈ బాధలో ఉండి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడే తనకి తన లాకెట్ అక్కడ శాండ్‌లో పెట్టేసి వెళ్ళిపోతుంది కదా! అది గుర్తొచ్చేసి వెంటనే వెనక్కి వెళ్లి అక్కడంతా సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ కనిపించదనమాట. అప్పుడే ఒక చిన్న పాప వచ్చేసి "మీరు దీనికోసమే సెర్చ్ చేస్తున్నారా?" అని చెప్పేసి ఆ లాకెట్ ఇస్తుంది. జియాన్ అవును అని చెప్పేసి అది తీసుకొని ఆ పాపకి థాంక్ యూ చెప్తుందనమాట. నెక్స్ట్ డే షంకి ఆ రోజే అనమాట ఫైనల్ ఎగ్జామ్ మ్యాథ్ కాంపిటీషన్‌ది. జియాన్ ఏం చేస్తుందంటే కేక్ ఒకటి ప్రిపేర్ చేసుకొని షంగి ఎక్కడైతే ఎగ్జామ్ రాస్తున్నాడో ఆ కాలేజ్‌కి వెళ్తుందనమాట. ఆ కాలేజ్ ఎంట్రన్స్‌లో అక్కడ తనని లోపలికి అలో చేయరు. ఎందుకంటే తను ఆ కాలేజ్ కాబట్టి మ్యాథ్ కాంపిటీషన్‌కి కూడా రాలేదు కదా! అందుకే తనకేం చేయాలో అర్థం కాక అప్పుడే ఒక వ్యాన్ వెళ్తుంటే వ్యాన్ చాటున దాక్కొని లోపలికి వెళ్తుందనమాట సైలెంట్‌గా. లోపలికి వెళ్ళిపోయి అన్ని రూమ్స్ చెక్ చేస్తూ ఉంటుంది. షంగ్ ఎక్కడున్నాడా అని చెప్పేసి. అలా చెక్ చేస్తూ ఒక రూమ్‌లో ఎగ్జామ్ రాస్తూ కనిపిస్తాడనమాట. తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనక్కడ విండో దగ్గర 3 అని చెప్పేసి ఒక సింబల్ రాస్తుందనమాట. సో, సింబల్ రాసి అప్పుడే ఎవరో ఫ్లోర్స్ చెక్ చేసేవాళ్ళు, "ఎవరు నువ్వు అక్కడేం చేస్తున్నావు? ఏ క్లాస్ నీది?" అని చెప్తే, వామ్మో! నేను దొరికిపోతానని చెప్పేసి తను పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కేక్ మర్చిపోయిందని చెప్పి మళ్ళీ వెనక్కొచ్చి ఆ కేక్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట. అప్పుడే లోపల ఎగ్జామ్ రాసేవాళ్ళు షంగ్ క్లాస్ రూమ్‌లో అక్కడ విండోకేది ఏంటా సింబల్ అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే షంగ్ కూడా చూస్తాడు. ఆ సింబల్ చూడగానే తనకు అర్థమవుతుంది అది జియాన్ గీసింది అని చెప్పేసి. జియాన్ ఇక్కడికొచ్చిందని చెప్పేసి వెంటనే ఫాస్ట్‌గా ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని తన పేపర్స్ ఇన్విజిలేటర్‌కి ఇచ్చేసి బయట పరిగెత్తుకుంటూ జియాన్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడనమాట. తను అలా సెర్చ్ చేస్తూ ఉంటే ఎక్కడ కనిపించదు. ఫైనల్‌లో ఒక చోట ఆగుంటే బ్యాక్ సైడ్ నుండి జియాన్ పిలుస్తుంది షంగ్‌ని. "నేనిక్కడ ఉన్నానని" చెప్పేసి. షంగ్ వెనక్కి తిరిగి చూస్తే జియాన్ కనిపిస్తుందనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.